హలో, ఏంటి బాబు? మీ ఇంట్లో టిఫిన్ ఏంటి? పూరియా? లేదు, ఇడ్లీ. ఏ మా ఇంట్లో పూరి, అందుకే అడుగుతున్నా. ఒరే లూజు, నేను ఎక్కడికి వెళ్తున్నానో నువ్వేం అడుగుతున్నావు? పూరి అంట పూరి, ఊరంతా పోస్టర్లే సతికిస్తున్నా. ఏమైనా ఈ సెంట్ లేకుండా బయటికి వెళ్తే కంపు కొట్టేస్తుందిరా. దీని సువాసనే వేరే. సెంట్ వేసుకున్నావు సరే, అది వేసుకున్నావా? చూస్తావా సాక్స్? రేయ్, నేను అడిగింది అది కాదురా, కవచం వేసుకున్నావా? అదా చూస్తావా? దా. రేయ్ వద్దురా వద్దురా రేయ్, నేను నమ్ముతాను. ప్యాంట్ ఇప్పొద్దురా. చా, నీ కోసం మరీ అంత రిసీవ్ చేయరు రోయ్. ఇదిగో పాకెట్లు చూపిస్తున్నా. ఓ బతికిచ్చారా. ఇదిగో ఇదిగోరా. ఏంట్రా ఇది? పాకెట్ మనీరా. రేయ్, ఆ హుండీ ఏంట్రా? ఏం లేదా, ఆ రోజు మనకి డబ్బులు వచ్చినా టైంకి అందలేదు కాబట్టి నువ్వు పాటలు పోటీలో పాడలేకపోయావు. అలాంటి పరిస్థితి మనకి ఎప్పటికీ రాకూడదని ఈ హుండీ. ఓకే సరేరా, నాకు టైం అవుతుంది, నేను మామయ్య ఇంటికి వెళ్ళాలి. నేను బయలుదేరుతాను. బాయ్ బాయ్. ఇదిగో బాబు తాళం. థ్యాంక్ యూ సార్. బాయ్. ఉంటాను లక్ష్మి. స్వచ్ఛమైన గాలి లాంటి మనసు ఉందిరా, స్వర్ణమైన మంటల్లోనే మాడుతుందిరా. ఏ గుండెల్లోన గుప్పెడంత ఆశ ఉండగా, నీ కన్నుల్లోన కొత్త కాంతి పుంజుకుందిరా. చిందాలి నీ స్వేదం, స్నేహాల నిచ్చనతో చేరాలి ఆకాశం. పదరా పదము నీకులే ఇకయం. పదరా పదము నీకులే ఇకయం. స్వచ్ఛమైన గాలి లాంటి మనసు ఉందిరా, స్వర్ణమైన మంటల్లోనే మాడుతుందిరా. ఏంట్రా ఎంత లేటు? ఏం చెప్పమంటావురా, మామయ్య వేరే ఊర్లో లేరు కదా, అన్ని పనులు నేనే చూసుకోవాలి. పైగా అత్తయ్య ఏమో భోన్ చేసే వెళ్ళాలంది, అందుకనే కొంచెం లేట్ అయింది. ఎరా, మమ్మల్ని మీ మామయ్య పరిచయం చేయొచ్చు కదా. ఆయన మనకి ఎంత హెల్ప్ చేస్తున్నారు, ఆయన కలిసి ఒక్క థ్యాంక్స్ చెప్పాలరా. అదే మామయ్య సింగపూర్ నుంచి రాగానే తీసుకెళ్ళి పరిచయం చేస్తాను రా. ఓకే ఓకే. అవునరా, మీ మామయ్యకి కూతురు ఏమైనా ఉందా? ఏమీ లేదు, నిన్నింత ప్రేమగా చూసుకుంటున్నారు కదా, రేపొద్దున అల్లుని చేసుకునే ఉద్దేశం ఏమైనా ఉందేమోనని. ఉంటుందిరా, లేకపోతే వాడి ఫ్రెండ్స్ అయినా మనకే ఇంత హెల్ప్ చేస్తాడే ఏంటి కదరా? చచ్చా, అలాంటిదేం లేదు. పొద్దున్నే తొందరగా రమ్మన్నారు, నేను పడుకుంటాను. నాకు కూడా రేపొద్దున చాలా ఇంపార్టెంట్ పని ఉంది, 10ంటికల్లా లేపేయండి రోయ్. మీ మామయ్యకి కూతురు ఏమైనా ఉందా? నిన్నింత ప్రేమగా చూసుకుంటున్నారు కదా, రేపొద్దున అల్లుని చేసుకునే ఉద్దేశం ఏమైనా ఉందేమోనని. చూసా చూసా పున్నమి వెన్నెల్లో నేనిన్నే చూశాను, చూశాను చూశాను నీ దాసుడినయ్యాను. అల్లరి వయసుల్లో ఆనందం చూశాను, చూశాను చూశాను అది నాలో దాచాను. వేల
టైంలో ఇక్కడేం చేస్తున్నావురా? ఆ, ఏం లేదురా, నిద్ర పట్టకపోతే ఊరికి వచ్చి కూర్చున్నాను. అందుకని ఇలా మంచిలో కూర్చుంటావా? రారా రూమ్కి వెళ్దాం. అవును రారా, రేపు మంచి తగ్గాక నువ్వు రోజు ఇక్కడే పడుకుంది కానీ. పదండ్రా, పద. ఇదిగోండి సార్. నిన్ను ఎంత ధైర్యం ఉంటే నా లవర్ మీద సెట్టి బస్తావరా? ఎంగిల్ ప్లేట్లు కడిగి నీకు ఎంత కొవ్వురా? నాలుగు తగిలిస్తే కానీ నీకు బుద్ధి రాదు. ఏయ్! నా ఫ్రెండ్ మీద చేస్తావరా? చంపేస్తావరా? ఏయ్! ఏంటో మాట్లాడుతున్నా? సార్ నేను చెప్పేది సార్, మనల్ని ఎవరు కొడుతున్నారా? రండి రా. నువ్వు ఆగరా. సార్, నా ప్లీజ్ ఫ్రెండ్ మీద సార్, చేస్తావా? నేను చెప్పేది వినండి, వద్దు. రై, ఎవరు వాళ్ళు? అసలేంటి గొడవ? పాపం ఆ అబ్బాయి చాలా మంచోడే. చాలా రోజుల నుంచి ఇక్కడే వ్యాపారం చేసుకుంటున్నాడు. అనవసరంగా వాళ్ళే వచ్చి గొడవ పెట్టుకున్నారు. అవునే, రోజుకి 100-150 వచ్చేది. పాపం అది కూడా లేకుండా చేశారు. ఎన్ని అబద్ధాలు చెప్పావురా? మా మావయ్య ఎంత డబ్బు కావాలన్నా ఇస్తారు, దేనికి దిగులు పడకండ్రా అని చెప్పి చివరికి ఎంగిల్ ప్లేట్లు కడుగుతున్నావు కదరా. మమ్మల్ని కన్నవాళ్ళు కూడా వాళ్ళ సౌకర్యాల గురించి మాట్లాడారు తప్ప మా ఆశల గురించి ఆలోచించలేదురా. నువ్వు కాలిపోతూ మాకు వెలుగు ఇవ్వాలనుకుంటే ఆ వెలుగు మాకు అక్కర్లేదురా. మేము చీకట్లోనే ఉండిపోతాం. ఎరా, మాట్లాడడం అయిపోయిందా? నేను అంత త్యాగం ఏం చేశానురా? నాకు తెలిసి ఈ లోకంలో తన కడుపు మార్చుకుని అన్నం పెట్టి ఆనందించేది కన్న తల్లి మాత్రమేరా. అలాంటి తల్లి స్థానంలో మీరు పస్తులుండి నాకు అన్నం పెట్టి సంతోషించారే, అంతకన్నా గొప్పగా నేనేం చేశానురా? అవునరా, నా పుట్టినరోజు జరిపించడానికి మీరెందుకురా కష్టపడాలి? అలా అంటావేంట్రా? నువ్వు మా ఫ్రెండ్ ఎవరా? మరి మీరు నా ఫ్రెండ్స్ కాదా? హా? అందుకని నువ్వు ఇలా నీచమైన పని చేయాలా? చేసే పనుల్లో ఏది నీచం కాదురా, ఏ పని చేయకుండా ఉండటమే నీచం. ఏరా, నేను సంతోషంగా ఉండాలని మీరు అనుకోవచ్చు, కానీ మీరు సంతోషంగా ఉండాలని నేను అనుకోకూడదరా? రే, నా ఫ్రెండ్స్ ఆనందం కోసం పాచి పని చేయడం కూడా నాకు సంతోషమేరా. మీరు నా ఫ్రెండ్స్ అనే మాట నిజమైతే నా గురించి ఆలోచించకుండా మీ గురించి ఆలోచించట్రా. మీకు నిజంగానే సాధించాలనే పట్టుదల ఉంటే నడిచి వెళ్ళే దారిని చూడకుండా చేరుకోవాల్సిన గమ్యాన్ని చూడండిరా. దయచేసి నన్ను వేరు చేసి చూడకండిరా. నాకు ఏమీ ఇలాగే ఉండిపోవాలని ఆశగా లేదు. నేను కొంచెం డబ్బులు కూడా పెట్టాను, దాంతో చిన్న హోటల్ పెడదాం అనుకుంటున్నాను. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండిరా ప్లీజ్. అంటే మీ మామయ్య గురించి చెప్పింది కూడా అబద్ధమేనా? చాలా బాగా యాక్ట్ చేసేవరా. మీరు నా ఫ్రెండ్స్ అనే మాట నిజమైతే నా గురించి ఆలోచించకుండా మీ గురించి ఆలోచించండి. మీకు నిజంగానే సాధించాలనే పట్టుదల ఉంటే నడిచి వెళ్ళి దాన్ని చూడకుండా చేరుకోవాల్సిన గమ్యాన్ని చూడండి. ప్రసాద్, వాట్ ఈస్ ద నెక్స్ట్ కోర్స్ ఆఫ్టర్ దిస్? ప్రసాద్, సార్, కమ్ ఆన్, ఆన్సర్ మై క్వశ్చన్. ఏంటిది? ఐ లవ్ ప్రియా. ఓకే, ఐ లవ్ ప్రియా సార్. వాట్? ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ ది క్లాస్. సార్, I say get out of the class. Come on, get out, I say. ఏయ్, నీ ఆటలకు హద్దే లేదా? ఇప్పుడు ప్రిన్సిపల్ దగ్గరికి కంప్లైంట్ వెళ్తే నా చదివేం కావాలి? తెలిసింది కదా, ఇప్పటికైనా మర్యాదగా నన్ను లవ్ చేస్తున్నానని ఒప్పుకో. చూడు, నా మూడ్ బాగోలేదు, వేళాకోళం వద్దు, నాకు కోపం వస్తుంది. ఏంటి పెద్ద బెదిరిస్తున్నావు? ఇలా బెదిరిస్తే నిన్ను గట్టిగా కౌగిలించుకుని
కాలేజ్ అంతా వినిపించేలా అరుస్తాను. ఊరుకోవే. ఏ నువ్వు ఉండవే. చూస్తావా చూస్తావా చూస్తావా? ఆ? ఆ? నువ్వంటే ఇష్టం లేదని చెప్తూనే ఉన్నా కదా, అయినా ఎందుకే బజార్ దానిలో నా వెంటబడుతున్నావు? పోరా